కొమ్మినేని గణేష్ కుమార్ గారు మీరు ప్రతి వాల్ పోస్టర్లోని ఫేస్బుక్లోని ఎక్కడ పడితే అక్కడ బిఈ ఫ్లైట్ లెఫ్టినెంట్ అని రాసుకుంటూ ఉంటారు. మరి ఇంత చదువు చదివిన వాళ్ళు మీరు మాట్లాడే భాష కానీ మీరు పగలే తేనీటి విందులు ఆరగించడం కానీ ఇది చదువుకున్న వాళ్ళకి తగునా? అసలు మీరు ఏ పార్టీ టికెట్ నుంచి పోటీ చేశారు? ఎన్నిసార్లు మీకు బీఫామ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ? 3 సార్లు ఇచ్చారు. ఈ ఎంపీ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇదే ఎంపీ తాత దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మీరు జాగిలా పడ్డారు? ఎన్నిసార్లు ఆయన కృప గురించి తహతాలు ఆడారు? అన్నీ మర్చిపోయారు. ఇదే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే మీరు తెలుగుదేశంలో ఉండి పసుపు నీళ్లు శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టారు. ఏది చేసినా మీరు వింతే, అన్నీ అతి చేష్టలే. ఎందుకంటే ఏదో ప్రాపకం గురించి మీరు ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటారు. ఉదాహరణకి ఒక డెడ్ బాడీ ఉందనుకోండి, ఏదైనా పేదవాడిది, అక్కడికి వెళ్ళి ఒక 5,000 ఇచ్చి ఆ డెడ్ బాడీ దగ్గర ఫోటో పెట్టి ఆ ఫ్రీజర్ మీద ఫోటో తీయించి గ్రూప్లో పెడతాడు. చాలామంది నవ్వుకుంటున్నారు మీరు చేసే చేష్టలు. లేదంటే పరామర్శకి వెళ్ళి ఆ చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆ భార్యని తీసుకొచ్చి ఆ ఫోటో తీసే భర్తది ఆ ఫోటో మీద 5,000 పెట్టి మీరు ఫోటో దిగుతారు. మేము ఎవరూ సాయం చేయట్లేదా? మేము ఎవరూ ఆర్థికంగా ఆదుకోవట్లేదా? కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మీరు ఒక్కళ్ళు ఆదుకుంటున్నారా? కానీ మీరు చేసే అడ్వర్టైజ్మెంట్లు, మీరు చేసే చేష్టలు ప్రతిదీ మీకు ఏదో మైలేజ్ కావాలి, ఏదో ప్రాపకం కావాలి. ఆ ప్రాపకంలో భాగంగానే అతిగా మాట్లాడటం మీకు అలవాటైపోయింది. పగలే మధుపానం సేవించి రకరకాల మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఒకసారి డేటా సెంటర్ అంటారు, ఒకసారి ఎయిర్పోర్ట్ అంటారు. ఏ ఎయిర్పోర్ట్ అయినా మీరు ఫ్లైట్ లెఫ్టినెంట్, మీకు ఎయిర్పోర్ట్ల గురించి మాకన్నా మీకు ఎక్కువ తెలియాలి. ఎందుకంటే ఏదైనా ఊరు చివరిని బాగా అభివృద్ధికి ఆస్కారం ఉండి ఇంకొన్ని 30-40 కిలోమీటర్లు ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉండే దగ్గరే ఎయిర్పోర్ట్ని సెలెక్ట్ చేస్తారు. ఎయిర్పోర్ట్ సెలెక్ట్ చేసే ముందు రకరకాల పరిణామాలని క్రైటీరియాలని తీసుకుంటారు. విండ్ తాలూకా పరిస్థితిని చూసుకుంటారు, కొండలు చూసుకుంటారు, సముద్రాలు చూసుకుంటారు, గ్రావిటీ చూసుకుంటారు, రకరకాల ఐఎల్ఎస్లు చేస్తారు. ఇన్ని చేశాకే ఆ తాలూకా ఎయిర్పోర్ట్ని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్పాండ్ అవ్వడానికి 30-40 కిలోమీటర్లు అణువుగా ఉందా లేదు. శంషాబాద్ ఏంటి, ఆ రోజు శంషాబాద్ వచ్చినప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు గారు ఎక్విజేషన్ చేశారు, రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశారు. అప్పుడు కూడా ఏమన్నారు, ఎక్కడో పెట్టేశారు ఎయిర్పోర్ట్ శంషాబాద్ అని మాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది శంషాబాద్ ఎయిర్పోర్ట్? ఇప్పుడు ఏమైంది? శంషాబాద్ తర్వాత తుమ్మలూరు, తుక్క కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు న్యూ సిటీ అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ న్యూ సిటీ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేవీ ముంబై ఎలా ఉంది అంటే, మీకు చదువుకున్న మూర్ఖులు మీరు. చదువుకుని కూడా మీరు పైగా అదే వృత్తిలో పనిచేసి ఎయిర్ఫోర్స్ అనే దాంట్లో ఎయిర్పోర్ట్లకు సంబంధించిన ఎంతో కొంత భాగమే కదా ఎయిర్ఫోర్స్ అంటే. ఎయిర్పోర్ట్ అథారిటీ అన్నీ పూర్తి అవగాహన ఉంటుంది మీకు. ఉండి కూడా మీరు ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడతారు, వ్యక్తిగతంగా మాట్లాడతారు. మీకు ఒక నిలకడ లేదు. ఎందుకంటే వైసీపీలో జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయ్యి టీడీపీకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని 2-3 సార్లు విశ్వ ప్రయత్నం చేశారు. చిచ్చిచ్చి మేము రాని నిన్ను, ఒకసారి నువ్వు మలినం అయిపోయి ఇన్నిసార్లు మేము ఎంటర్టైన్ చేయమంటే మళ్ళీ వైసీపీలో ఉన్నావు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయావు. మళ్ళీ గవర్నమెంట్ రాగానే టీడీపీ మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టావు. నీ ప్రయత్నాలు వికటించి నీకు ఎవరితోనో పడుతుందా అంటే నీ సొంత పార్టీలో జిల్లా నాయకులతో నీకు పడదు. జిల్లా అధ్యక్షులతో నీకు ఎంతవరకు ఉందో నీకే తెలియాలి. రీజనల్ కోఆర్డినేటర్తో ఎంతవరకు ఉందో నీకే తెలియాలి. పార్టీలో ఎవరితో నువ్వు ఒంటరివి. ఎందుకంటే నీ తాలూకా ప్రవర్తనని నాకు తెలిసి ఎవరూ భరించలేరు. ఒంటెత్తుపోకళ్ళు. నువ్వు పోనీ ఏమైనా ఆనెస్టా డిఫెన్స్లో పనిచేసావంటే టిట్కో ఇల్లు అమ్మేస్తావు, మార్కెట్లో షాపులు అమ్మేస్తావు. దర్శనాలు చేయించాలంటే దర్శనాలు నీ పిఏ ద్వారా డబ్బులు తీసుకుంటావు. పోనీ సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైనా ఉచితంగా ఇస్తామంటే సీఎం రిలీఫ్ ఫండ్ అవసరమైతే ల్యాప్స్ అయిపోద్ది ఆ చెక్ తప్ప, పర్సంటేజ్ ముట్టకపోతే ఆ చెక్ ఇవ్వు. ఇన్ని రోజులు మేము మాట్లాడలేదని మీరు అనుకుంటున్నారేమో. ఎందుకు మీ అంత కుసంస్కారంగా మేము మాట్లాడకూడదు ప్రతిదీ? ఓన్లే ఆయన తెలుసుకుంటాడంటే మీ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఏంటంటే నేను ఏం చేసినా ఏం మాట్లాడినా
ఊరుకుని ఉంటారు అనే ఒక ధోరణిలో మీరు అలవాటు చేసుకున్నారు కాబట్టి మీకు హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్, ఇక నుంచి నోరు జారితే మీకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి. మీరు ప్రతి దాంట్లోనే కరప్ట్, మీరు ఏమైనా ఆనెస్ట్ పోని, మీరు ఒకేపు డిఫెన్స్ అకాడమీ కాలేజీలో ఆస్తులు అమ్ముకుంటా ఒకేపు డిఫెన్స్ అకాడమీకి సైట్ కావాలని చెప్పి మీరు వైసీపీ ప్రభుత్వంలో కుసురువాడలో 6 ఎకరాలకి మీరు అప్లికేషన్ పెడతారు. ఎక్కడ ద్వంద్వనీతి? అసలు రికమెండ్ చేసేవాడికి బుద్ధి లేదు, అడిగేవాడికి బుద్ధి లేదు. మీరు ఒకవైపు మీ ఆస్తులు డిఫెన్స్ అకాడమీ ఉండే ప్రాంగణాలని, ఆ కాలేజెస్ మీరు అమ్ముకుంటా మీరు ఎక్స్పాండ్ చేస్తారని చెప్పి మీరు అప్లికేషన్ ఇచ్చారు. అంటే మీ తాలూకా బుద్ధి, మీ కరప్షన్ నైజం, మీ తాలూకా ఇల్లు పేదవాడు ఇల్లు అమ్మే దగ్గర ఒక్కొక్కడికి 10 ఇల్లు 5 ఇల్లు అమ్మి బ్రోకరేజ్ చేసుకుని మీరు బతికారు. మీరు